సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపారవేత్త నీలా సత్యనారాయణ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంతో 6 చోట్ల దాడులు చేస్తున్నారు. కోదాడతో పాటుగా ఏకకాలంలో 6 చోట్ల ఈడీ సోదాలు చేసింది. పట్టణంలోని నీలా సత్యనారాయణ బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు. కిడ్స్ కళాశాల, రైస్ మిల్లు, ఇతర వ్యాపారాల్లో అక్రమంగా పన్నులు ఎగవేసినట్లుగా ఆరోపణలున్నాయి. గతంలో సీఎంఆర్ రైస్ లో అక్రమాలకు పాల్పడ్డారు నీలా సత్యనారాయణ. ప్రింటర్ లోన పైకే సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపారవేత్త నీలా సత్యనారాయణ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే అభియోగంతో 6 చోట్ల దాడులు చేస్తున్నారు. కోదాడతో పాటుగా ఏకకాలంలో 6 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. పట్టణంలోని నీలా సత్యనారాయణ బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. కిడ్స్ కళాశాల, రైస్ మిల్స్, ఇతర వ్యాపారాల్లో అక్రమంగా పన్నులు ఎగవేసినట్టుగా ఆరోపణలున్నాయి. గతంలో సీఎంఆర్ రైస్ లో అక్రమాలకు పాల్పడ్డాడు నీలా సత్యనారాయణ. రైట్, కోదాడలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సోదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్. అక్షయ్, సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు జరుగుతున్నాయి. దాడులు మధ్యాహ్నం నుంచి కూడా కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన నీలా సత్యనారాయణ ఇంట్లో ఈ దాడులు జరుగుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన డైరెక్టరేట్ సంబంధించిన అధికారుల బృందం ఈ రైడ్స్ కొనసాగిస్తుంది. ముఖ్యంగా నీలా సత్యనారాయణ వ్యాపారవేత్తకు సంబంధించి ఇళ్లతో పాటు అతని దగ్గర పనిచేసే ఉద్యోగులు, అతనికి సమీప బంధువుల ఇంట్లో ప్రస్తుతం అయితే ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇతని పైన చాలా కాలంగా ఉన్న అవినీతి ఏవైతే కిడ్స్ కాలేజీకి సంబంధించి కావచ్చు, రైస్ మిల్లుకు సంబంధించి ఇతనికి సంబంధించిన వ్యాపారాలలో పన్ను ఎగవేతలకు సంబంధించి ఆరోపణలు రావడం, అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆకస్మికంగా మధ్యాహ్న సమయంలో అధికారుల బృందం నీలా సత్యనారాయణ ఇంటికి చేరుకుంది. ఏకకాలంలో అతని దగ్గర పనిచేసే ఉద్యోగులు, అతని సమీప బంధువుల ఇళ్లలోకి వెళ్లి అతని రైడ్స్ కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్న పత్రాలన్నిటి కూడా స్వాధీనం చేసుకుని వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ బృందంలో రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో సంబంధించి రెవెన్యూ విభాగంలో పనిచేసే అంటే ఆస్తులకు సంబంధించిన అసెస్మెంట్స్ కావచ్చు, ఐటీకి సంబంధించిన అసెస్మెంట్స్ కావచ్చు, దీనికి సంబంధించిన అధికారుల బృందం ఈ రైడింగ్ లో పాల్గొన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకి అందిన ఫిర్యాదు మేరకే ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఆ కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ అధికారుల రైడ్స్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. అధికారులకి కావాల్సిన కీలక పత్రాలన్నీ కూడా స్వాధీనం చేసుకుని వాటన్నిటిని కూడా అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన అధికారులు దాడి చేసినప్పుడు దానికి సంబంధించిన ఐటీ అధికారులు కావచ్చు, ఐటీ రెవెన్యూ విభాగానికి సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇళ్లలో దొరికిన పత్రాలకు సంబంధించి పూర్తిగా వాటిని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇతనికి నీలా సత్యనారాయణకు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు రైస్ మిల్స్ కూడా ఉన్నాయి, ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. చాలా చోట్ల పన్ను ఎగవేత కూడా పాల్పడినట్లు ఇతనిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే రైడ్స్ కొనసాగుతున్నాయి. అతని నీలా సత్యనారాయణ ఇంట్లో పాటు అతని సమీప బంధువుల ఇంట్లో, ఉద్యోగుల ఇంట్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. అక్షయ.